త్రిపురమ్మ అయితే దేవాని ఇలా అనుకుంటూ ఉంటుంది. నువ్వు మిథునాన్ని ఇష్టపడడం మొదలుపెట్టావు. ఆ విషయం నీకు అర్థం అవ్వడం లేదు. మిథునపై నీకు అపారమైన ద్వేషం ఉంది. ఆ ద్వేషాన్ని ప్రేమగా ఎప్పుడో మారిపోయింది. ఆ విషయం నీకు అర్థం కాక నువ్వు ఇంకా తనని దూరం పెడుతున్నావు. ఒకవేళ మిథున కానీ నీకు దూరం అయితే నువ్వు అస్సలు ఉండలేవనే విషయం నాకు చాలా బాగా అర్థమైంది మనవడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక దేవ మిథున అయితే కలిసి ప్రదక్షిణలు చేసి లోపలికి వస్తూ ఉంటారు. అలా దేవ మిథున వాళ్ళిద్దరూ రావడం చూసి మురిసిపోతూ ఉంటుంది త్రిపురమ్మ. అలా మురిసిపోతూ త్రిపురమ్మ అయితే మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత నాది కదా, మీ ఇద్దరు ఒకరినొకరు విడవలేనంత ప్రేమ మీ ఇద్దరిలో ఉన్నా సరే ఇద్దరు ద్వేషం చూపిస్తున్నారు. కానీ ఆ ద్వేషాన్ని నేను పొగగొట్టి మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమని మీకే కలిగేలా చేస్తాను. మీ ఇద్దరు మళ్ళీ ఎవరు విడదీయలేనంత బలంగా ముడిపడేలా నేను చేస్తాను అని చెప్పేసి త్రిపురమ్మ అయితే గుళ్ళో అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ కలిసి రావడం చూసి అలా చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఎంత లక్షణంగా ఉన్నారో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ కలిసి వస్తూ ఉంటే త్రిపురమ్మ అయితే నవ్వుతూ అలా చూస్తూ ఉంటుంది. అలా నవ్వుతూ చూస్తూ ఇక మీ ఇద్దరిని చూస్తే నాకే దిష్టి తగిలేలా ఉంది అని చెప్పేసి అంటూ దేవతో అయితే అంటూ ఉంటుంది. అలా అంటూ వాళ్ళిద్దరికైతే దిష్టి తీస్తూ ఉంటుంది త్రిపురమ్మ. ఇక దేవ మిథున అయితే అలా వాళ్ళ బామ్మకాసి అయితే చూస్తూ ఉండిపోతారు.